హలో ఫ్రెండ్స్, ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఈ వీడియోలో మీకు హోమ్ మేడ్ చాక్లెట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో షేర్ చేశానమాట. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే సిలికాన్ చాక్లెట్ మౌల్ తీసుకోవాలి. నేను అయితే హార్ట్ షేప్ తీసుకున్నాను ఫ్లిప్కార్ట్లో. మీకు నచ్చిన షేప్లో మీరు పర్చేస్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ బాదంని రోస్ట్ చేశాను. తర్వాత మనకి డార్క్ చాక్లెట్ కావాలి. డార్క్ చాక్లెట్ విత్ షుగరే నేను తీసుకున్నాను అనమాట. ఇంకా ఎక్సెస్గా మనం ఎట్లాంటి షుగర్ యాడ్ చేయక్కర్లేదు దీంట్లో. విత్ షుగరే నేను తీసుకున్నాను. ఈ చాక్లెట్ బార్స్ అయితే ఇట్లా ఉంటాయి. మనకి కావాల్సిన క్వాంటిటీలో మనం తీసుకుని చాక్లెట్స్ ప్రిపేర్ చేయాలన్నమాట. తర్వాత చాక్లెట్ ర్యాపర్స్ విత్ బటర్ పేపర్తో నేను తీసుకున్నాను. విత్ బటర్ పేపర్తోనే మనకి యూస్ఫుల్ అనమాట. ఎట్లాంటి చాక్లెట్స్ మెల్ట్ అయిన తర్వాత మనకి మళ్ళీ అది చాక్లెట్ ర్యాపర్స్కి స్టిక్ అవ్వకుండా బటర్ పేపర్ హెల్ప్ చేస్తుంది. దీనికి కావాల్సిన ప్రాసెస్ ఏంటంటే ముందుగా మనం బాండీ పెట్టుకుని 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్న తర్వాత వాటర్ హీట్ అవ్వాలన్నమాట. వాటర్ హీట్ అయిన తర్వాత మనకి ఎన్ని చాక్లెట్స్ కావాలి, ఎంత బార్ సరిపోతుందో అంత మనం బౌల్లో తీసుకుని హీట్ అయిన వాటర్లో మనం ఇట్లా పెట్టాలి. పెట్టిన తర్వాత దాన్ని మెల్ట్ చేసుకోవాలన్నమాట. చాక్లెట్ని బాగా లిక్విడ్ ఫామ్లోకి వచ్చేంత వరకు మనం మెల్ట్ చేసుకోవాలి. చూసారు కదా, ఆల్రెడీ నాకు మెల్టింగ్ స్టార్ట్ అయింది. తర్వాత ఈ బార్ మొత్తం కూడా మెల్ట్ అయ్యేంత వరకు మనం ఇట్లా మెల్ట్ చేసుకోవాలి. ఈ లోపు నేను బాదాన్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటాను అనమాట. చేసుకున్న ఈ యొక్క బాదం రోస్టెడ్ చేసుకోవాలన్నమాట. రోస్ట్ చేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. తర్వాత నాకు మెల్ట్ అయిన చాక్లెట్ అయితే ఇట్లా అయిపోయింది నాకు లిక్విడ్ ఫామ్లోకి. చూసారుగా ఇట్లా మెల్ట్ అయిపోవాలి ఫుల్గా మొత్తం కూడా. తర్వాత దీన్ని చాక్లెట్ మౌల్డ్లోకి మనం ఇవి ఫిల్ చేసుకోవాలన్నమాట. దానికన్నా ముందుగా నేను కట్ చేసుకున్న ఈ బాదం పీసెస్ ఏదైతే ఉన్నాయో అవి 2 or 3 పీసెస్కి నేను ఇట్లాగా ఈ ఒక హార్ట్ షేప్లో ఉన్న దాంట్లో వేసుకోవాలి. ఎందుకంటే నార్మల్గా బాదం ఇస్తుంటే పిల్లలు తినట్లేదు కాబట్టి ఇట్లాగా నేను చాక్లెట్లో మిక్స్ చేసి ఇస్తే వాళ్ళు బాదం తిన్నట్టు ఉంటుంది, చాక్లెట్ కూడా తిన్న ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి నేను ఇట్లాగా చిన్న చిన్న పీసెస్ ఇలా యాడ్ చేశాను అనమాట. దీంట్లో యాడ్ చేసిన తర్వాత ఏదైతే చాక్లెట్ మెల్ట్ అయింది ఉందో అదంతా కూడా ఇలాగా ఈ షేప్స్ అన్ని కూడా మనం ఫిల్ చేసేసుకోవాలి. ఫుల్గా ఫిల్ చేసుకుంటేనే మనకి షేప్ అన్నది కరెక్ట్గా వస్తుంది. ఇంకొకటి ఏంటంటే నేను నా దగ్గర ఫ్లేక్ సీడ్స్ అండ్ నువ్వులు ఉన్నాయన్నమాట, రోస్టెడ్వి. అవి కూడా నేను కొంచెం యాడ్ చేశాను. ఇట్లా ఇస్తే కనీసం తింటారు కదా అని చెప్పేసి నేను ఇట్లాగ యాడ్ చేశాను అనమాట. ఇది ఆప్షనల్ అనమాట. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. నేనైతే నా దగ్గర ఉన్నాయి కాబట్టి వేశాను. తర్వాత అంతా కూడా ఫిల్ చేసుకున్న తర్వాత ఈ మౌల్స్ అంతా కూడా మొత్తం ఫుల్గా ఫిల్ చేసుకున్న తర్వాత వీటిని ట్యాప్ చేయాలన్నమాట. ఈ మౌల్డ్ని ట్యాప్ చేస్తే లోపల బబుల్స్ ఉంటాయి కనుక అవి బబుల్స్ అన్నీ కూడా పోయి మంచి షేప్ అన్నది వస్తుంది. ఎట్లాంటి షేప్లెస్గా కాకుండా మంచిగా షేప్ అన్నది వస్తుంది. ఇలా ట్యాప్ చేసిన తర్వాత దీన్ని 2 hours ఫ్రిడ్జ్లో పెట్టామంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే డీప్లో పెట్టుకోవాలన్నమాట. దాంట్లో పెట్టుకుంటే మనకి చాక్లెట్స్ అనేవి రెడీ అయిపోతాయి. చూసారు కదా ఎంత చక్కగా హార్ట్ షేప్స్ చాక్లెట్స్ అనేవి రెడీ అయిపోయినాయో. చాలా చాలా మంచిగా వచ్చినాయి అనమాట. తప్పకుండా ట్రై చేయండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. బయట కొని ఇచ్చేదానికన్నా హైజీనిక్గా మన ఇంట్లోనే ప్రిపేర్ చేసి పిల్లలకి ఇస్తే చాలా హెల్తీగా ఉంటారు. చాక్లెట్స్ తిన్న ఫీలింగ్ కూడా వాళ్ళకు ఉంటుంది అనమాట. తర్వాత వీటిని నేను చాక్లెట్ ర్యాపర్స్లో ఫస్ట్ బటర్ పేపర్ పెట్టాలి. తర్వాత చాక్లెట్ ర్యాపర్తో ఇట్లాగా మొత్తం కవర్ చేసేసుకోవాలన్నమాట. చాక్లెట్స్ అన్నీ కవర్ చేసేసుకుని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో మనం స్టోర్ చేసుకుంటే రోజు పిల్లలకి స్నాక్స్ లాగా ఇవ్వచ్చు అనమాట. చాలా హ్యాపీగా ఇష్టంగా తింటారు. చూసారా షేప్ ఎంత మంచిగా వచ్చిందో. చాక్లెట్స్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. తిన్న ఫీలింగ్ ఉందన్నమాట. చాలా చాలా మంచిగా వచ్చినాయి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీ ఇంట్లో మీ పిల్లలకి తప్పకుండా ఇవ్వండి. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ తింటారు. అట్లాగే బర్త్డేస్ అప్పుడు కూడా మనం ఇలా ప్రిపేర్ చేసి ఇచ్చామంటే ఇంట్లోనే ప్రిపేర్ చేసినట్టు ఉంటుంది. మనకు కూడా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. చాలా చాలా మంచిగా వచ్చినాయి. ఈ చాక్లెట్స్ అనేవి రెడీ అయిపోయినాయి. చూసారు కదా, తప్పకుండా ట్రై చేయండి. చూసిన వాళ్ళందరూ కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ టు ఛానల్.